హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఇన్ఫినిటీ. ఈరోజు ఈ వీడియోలో అయితే మీరంతా కొన్ని క్లిప్స్ చూస్తారు. సండే డే ఎలా గడిచింది అనే దానికన్నా ముందు కుకింగ్‌లో నాకుండే టాస్క్ 40 మినిట్స్‌లో నేనైతే లివర్ ఫ్రై చేయాలి, చికెన్ కర్రీ అండ్ మష్రూమ్ బిర్యానీ. దీనికి ఇక్కడ నేను ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే లివర్‌ని వాష్ చేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక 4, 5 విజిల్స్ పెట్టేసాను. దెన్ చికెన్‌ని ఇక్కడ మ్యారినేట్ చేసుకుంటున్నా. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతంతా వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్‌కి పెట్టేసి కొంచెం మ్యారినేట్ అవుతుంది. టేస్ట్ బావుంటుంది అని. నెక్స్ట్ ఇక్కడ మష్రూమ్‌ని వాష్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నా. దాని పీల్ అంతా రిమూవ్ చేసి కట్ చేసి పెట్టుకుంటున్నా బిర్యానీ చేయడానికి. యాక్చువల్లీ ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ అండ్ రైతా అయితే నా ప్లాన్‌లో ఉంది. బట్ సడెన్‌గా రిషి నాన్ వెజ్ కావాలని అడిగాడు. దట్టు చికెన్ కావాలని అడిగాడు కాబట్టి, మోస్ట్‌లీ రిషి నాన్ వెజ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడు. సో, మేము నాన్ వెజ్ చాలా తక్కువ చేస్తాం ఇంట్లో. ఇంక అడిగేసరికి అదే కుక్ చేస్తున్నా. అండ్ టైం అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే రిషి 9:00లో అడిగాడు. సో, 14 మినిట్స్‌లో నేను కుక్ చేసి పెట్టాలి. మష్రూమ్ బిర్యానీ ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా కొబ్బరి పాలతో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉందని ఇలా ట్రై చేస్తున్నాను. కొబ్బరిని మిక్సీకి వేసి, దాని పాలని సెపరేట్ చేసి, అలాగే నీట్‌గా దాంట్లో ఉండే పాలని రిమూవ్ చేసి, ఆ కొబ్బరిని మనము నియర్లీ 1 మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ లోపల లివర్ కూడా కుక్ అయిపోయింది. సో, నేను బిర్యానీకి స్టార్ట్ చేస్తున్నా. దానికన్నా ముందు ఇక్కడ కొంచెం గసగసాలు, బాదం, అలాగే జీడిపప్పు సోక్ చేసి పెట్టుకుంటున్నా. యాజ్ యూజువల్ అందరూ చేసినట్టే బిర్యానీ గరం మసాలా దినుసులు అంటే బిర్యానీ మసాలా దినుసులు అండ్ కొంచెం షాజీరా వేసుకుంటున్నా అండ్ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ జీడిపప్పు వేసుకుంటున్నా. టేస్ట్ బావుంటుంది అక్కడక్కడ తగులుతుంటేనే. దెన్ ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు వేగనియాలి. నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, టమోటాను యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. టమోటాస్ మగ్గే లోపల ఇక్కడ నేను ఫస్టే సోక్ చేసి పెట్టుకున్నా కదా! దీంట్లోకి కొన్ని ఆనియన్స్, కొన్ని టమోటాస్ అలాగే ఒక గ్రీన్ చిల్లీ అండ్ కొబ్బరి ఇంతంతా వేసి స్మూత్‌గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో, దీంట్లోకి లాస్ట్‌లో నేను కొరియండర్ అండ్ పుదీనా కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంత లోపల టమోటాస్ కూడా స్మాష్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం, ధనియాల పౌడర్ అలాగే తగినంత సాల్ట్, కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్‌ని కూడా వేసి మష్రూమ్ ఇంకా వాటర్ బయటికి వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. అండ్ వాటర్ రిలీజ్ అయ్యాక మనం సోక్ చేసి పెట్టుకున్న నార్మల్ రైస్ యాడ్ చేసుకుంటున్నా. బాస్మతి రైస్ రిషి వద్దన్నాడు కాబట్టి నేను నార్మల్ రైస్ యూజ్ చేసుకున్నా. 1:2 రేషియోలో కొబ్బరి పాలు తీసుకొని విజిల్ పెట్టడం అంతే. సో, అది పక్కలో పెట్టేసి ఇక్కడ లివర్ ఫ్రై కూడా ఈజీ అండ్ సింపుల్‌గా చేస్తున్నా. ఆయిల్ వేడయ్యాక మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇంతంతా వేసి బాగా మిక్స్ చేసుకోవడం. దెన్ కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి ఆహ్, నీళ్ళు ఏదైతే ఉన్నాయో లివర్ ఉడకపెట్టుకున్న నీళ్ళు దాన్ని కొంచెం యాడ్ చేసి మూత పెట్టుకుంటే లివర్ ఫ్రై ఉడుకుతుంది. సో, ఇంకా అది ఈజీ అండ్ సింపుల్‌గా రెడీ అయిపోతుంది. ఈ లోపల కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది కాబట్టి నేను లివర్ ఫ్రైని పక్కన పెట్టేసి కర్రీ చేసేస్తున్నాను. సో, చికెన్ కర్రీ ఈజీ అండ్ సింపుల్‌గా చేసేస్తాను. సో, ప్రొసీజర్ అందరికీ తెలిసినదే. నా లైఫ్‌లో మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ 14 మినిట్స్ అని చెప్పొచ్చు ఇది. ఒక్క సెకండ్ కూడా బ్రేక్ తీసుకోకుండా హడావిడిగా చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తూ తిన్నారు. సో, నాకి ఫుడ్ చేసి పెట్టినాక దాన్ని ఇష్టంగా తింటే నాకదొక సాటిస్ఫాక్షన్ ఉంటది. అండ్ పర్సనలీ నేను నాన్ వెజ్ అంత ఎక్కువగా కుక్ చేయను. సో, నాకంత డిఫరెంట్ రెసిపీస్ కూడా ఏం రావు. వచ్చిన దాంట్లో ప్రాపర్‌గా కుక్ చేసి పెట్టడానికి మాత్రం ట్రై చేస్తాను. ఫుడ్ అంతా అయినాక కొంచెం రెస్ట్ చేసాం అండ్ నాకు వేరే వర్క్స్ ఉంటే చేసుకుంటూ ఉండిపోయాను. ఈవినింగ్ రిషికి కోకోనట్ వాటర్ ఇస్తున్నా. చికెన్ తిన్నాడు కదా! సో, బాడీ కొంచెం వేడి తగ్గుతుందని. అలాగే నాకు ఇక్కడ గ్రీన్ టీ చేసుకుంటున్నా.
ఈవినింగ్ రిషితో కొంచెం సేపు ఒక గేమ్ ఆడుతున్నాం. ఈరోజు సండే కాబట్టి నేను చాలా వర్క్స్ ఏది ప్లాన్ చేసుకోలేదు. కొంచెం రెస్ట్ మోడ్‌లో ఉన్నాను కాబట్టి ఏ వర్క్స్ మీకు చూపించలేదు. ఎందుకో నాకు బుక్ షెల్ఫ్ చూస్తే చాలా క్లమ్జీగా అనిపించింది. ప్రాపర్‌గా ఏ బుక్ అరేంజ్ కాలేదనిపించింది. అండ్ నాకు ఇక్కడ బుక్స్ సర్దడానికి కూడా స్పేస్ లేకుండా ఇంకొక డ్రాయర్‌లో పెట్టాల్సి వచ్చింది. దీన్ని కొంచెం అంటే రీఆర్గనైజ్ చేసుకుందామని స్టార్ట్ చేశాను గానీ, ఎందుకో నాకు కుదరలేదు. మళ్ళీ ఇదొక్కసారి సెట్ చేసుకోవాలనిపించింది. అన్ని బుక్స్ ఇక్కడే పెట్టేశాను. అండ్ ప్రాపర్‌గా ఏది అరేంజ్ చేయలేదు. ఇప్పుడు కూడా నాకు సరిగ్గా ప్లాన్ రాలేదు. ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందని. అండ్ కొన్ని నియర్లీ ఒక 12-15 బుక్స్ అయితే వేరే ర్యాక్‌లో పెట్టాను. ఇక్కడ స్పేస్ సరిపోక. సో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ దీన్ని కరెక్ట్‌గా అరేంజ్ చేయాలనుకుంటున్నా. ఏదైనా ఒక సజెషన్ ఉంటే మీకు తెలిస్తే ఇవ్వండి. ఎలా అరేంజ్ చేసుకోవచ్చని. పర్ఫెక్ట్‌గా అయితే సర్దలేకపోయాను. బట్ దీన్ని మళ్ళీ నేను చేంజ్ చేయాలి. క్లమ్జీగా లేకుండా ఇలా పెట్టుకున్నాను. ఇలా చేసేటప్పుడు నాకు రిషిది 9 మంత్స్ ఆల్బమ్ కనిపించింది. ఇదైతే ప్లాన్ చేసి తీసుకున్న ఫోటోస్ అయితే కాదు. నైట్‌లో వాడు చేసిన యాక్షన్స్ అన్నీ అలా ఫోన్‌లోనే క్యాప్చర్ చేసుకొని ఫోటోస్ తీపిచ్చుకున్నాను. దాన్ని ఇలా ఆల్బమ్‌లో పెట్టుకున్నాను. ఎలా ఉంటాడో నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.